दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तो स्वस्तैः स्मृतिमतिमतीव शुभां ददाति दारिद्र्यदुःखभयहारिणी कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। ఈనాటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి ఆరాధన సమాపనోత్సవ సభలో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ అపార్ట్మెంట్లోని పెద్దలందరికీ ఈ పతంజలి ప్రథమతః నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాడు. ఈరోజు నేను ఇక్కడ ప్రసంగించటానికి మూలకారకులు నా ఆత్మీయ స్నేహితులు శ్రీ సీతారామ శర్మ గారు, అలాగే శ్రీ కోటేశ్వరరావు గారు, శాంతమ్మ దంపతులు. వారు అడిగిన వెంటనే సాధారణంగా నేను ఈ మధ్య అంతర్ముఖుణ్ణి కావటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను, ఉపన్యాసాలు తగ్గించుకుంటున్నాను. కానీ వారు అడిగితే వెంటనే ఎందుకో కాదనలేకపోయాను. వెంటనే అంగీకారం తెలిపాను. ఇక్కడికి రావటానికి ప్రధాన కారణభూతులైనటువంటి వారికి ప్రథమతః నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలను, నాకు 4 అక్షరం ముక్కలు నేర్పినటువంటి గురువులను ఈ సందర్భంలో మనస స్మరించుకుంటూ 4 అక్షరాలు మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. చాలా అల్పుణ్ణి, స్వామి పక్కన కూర్చున్నాను. అందువల్ల మొట్టమొదట స్వామిని క్షమించమని, ఎందుకంటే కొంచెం జ్ఞానంలో పెద్దవాడిని కాకపోయినా వయసులో పెద్దవాడిని కొంచెం అవుతున్నాను కాబట్టి కింద కూర్చోలేక ఈ ఆసనం మీద కూర్చున్నాను. అందువల్ల స్వామిని క్షమించమని, ఎందుకంటే మన సంప్రదాయం చెప్తోంది స్వామి ఎదుట ఎవరూ కూడా పక్కన కూర్చోకూడదు. అందువల్ల ఆ స్వామి పదాల విందాలకి, వినాయకుడి యొక్క పదాల విందాలని మనసా స్మరించుకుంటూ క్షమించమని కోరుకుంటూ, అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరంఖే మన్మజే కిమపి తుండిలం మగః. వినాయకుడి యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రార్థనలలో ఇది ఒక ప్రార్థన. అంతరాయ తిమిరోపశాంతయే. సాధారణంగా విఘ్నం అనేది చీకటిలాగా ఉంటుంది. ఆ చీకటిని తొలగించేటువంటి వాడు మన మనస్సుల్లో శాంతాన్ని పెంపొందించేటువంటి వాడు. ఎందుకంటే శాంత గుణం మనిషి దగ్గర ఉన్నంత కాలం ఆరోగ్యం మనకి బంధువు. శాంత గుణం మన దగ్గర నుంచి తప్పుకున్నదంటే ఆసుపత్రి మన బంధువు అవుతుంది. కాబట్టి శాంతాన్ని మనలో పెంచేటువంటి ఆ మహానుభావుడు, ఆ వినాయకుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని ఆ శ్లోక భావం. ఇక్కడ నేను ఈరోజు స్వామి దయతోటి మీ అందరికీ తెలిసినటువంటి స్వామి యొక్క 16 నామాలలోని విశేషాలని చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఆ నామాలకి సంబంధించినటువంటి కథలని కొన్నింటిని తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే
దయచేసి వచ్చే వినాయక చవితికైనా ఈ 16 నామాలని తప్పనిసరిగా నేర్చుకుంటే ఆ స్వామికి చాలా ఇష్టమైనటువంటి నామాలవి. ఏమిటంటే అవి సుముఖేకదంతైవ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననక వక్రతుండ స్థూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. దీని అర్థం ఏమిటంటే ఒక 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలని ఎవరైతే భక్తిపూర్వకంగా చదువుతారో, అయ్యా నేను చదవలేను, పెద్దవాడిని అయిపోయాను, నా నోరు తిరగదు, సరే మంచిది బాబు, ఈ 16 నామాలని కనీసం ఎవరైతే వింటాడో, ఎవరైనా చదువుతూ ఉంటే వింటాడో, అటువంటి వాళ్ళు ఏ సందర్భాల్లోట విద్యారంభే, విద్యని ప్రారంభించబోయే ముందు, వివాహ సందర్భంలో, ప్రవేశే నిర్గమే, బయటికి వెళ్ళే సందర్భంలో, లోపలికి వచ్చే సందర్భంలో, సంగ్రామే, ధర్మ సంగ్రామం చేసేటప్పుడు, అంటే జీవితంలో మనం ఆ చివరి సంస్కారం అంత్యేష్టి పొందే లోపల జీవితంలో ప్రతిరోజు కొన్ని ధర్మ సంగ్రామాలు చేయవలసి వస్తుంది. కొన్నిటితోటి, కొన్ని సంఘటనలతోటి యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ సందర్భంలో కూడా ఈ 16 నామాలని ఎవడు భక్తితో జపిస్తాడో, ఎవడు భక్తితో తలుస్తాడో వాడికి విఘ్నస్తస్య న జాయతే, ఎటువంటి కష్టము వాడికి రాదు, విఘ్నము వాడికి రాదు అని స్వామివారు ఇచ్చినటువంటి అభయం. అటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ 16 నామాలని మీకు ఇప్పుడు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట సుముఖ. సుముఖ అంటే సుముఖుడు. సుముఖుడు ఏమిటండి అంటే, ఇప్పుడు నాకు కోటేశ్వరరావు గారు, సీతారామ శర్మ గారు సుముఖులు. సుముఖులు అంటే నేనంటే ఇష్టపడేటువంటి వాడు అంటే వారికి నేను సుముఖుణ్ణి, వారికి నేనంటే ఇష్టం, నేనంటే వారికి ఇష్టం. కానీ సుముఖము అంటే ఇష్టము అని. సరే బాగానే చెప్తున్నావయ్యా, ఇందులో ముఖము అని ఉన్నది కదా అంటే, సుముఖం అనే పదానికి పెద్దలు ఎందుకు అర్థం ఏం చెప్పారంటే, ఎవడి ముఖాన్ని చూస్తే మనకి ఇష్టం కలుగుతుందో వాడు సుముఖుడు. బాగుంది. వినాయకుడి ముఖం ఒక్కసారి మనం చూద్దాం. స్వామివారి ముఖం చూస్తే గజ తొండం, ఏనుగు తొండం కనపడుతోంది. మరి ఆయన ముఖాన్ని చూసిన వెంటనే నాకు సుముఖుడు ఎలా అవుతాడు? ఆయన చూసిన వెంటనే నాకు ఇష్టం ఎలా కలుగుతుంది? నాకు సుముఖత్వం రావాలి అంటే, నాకు ఒక వ్యక్తి మీద అభిమానం రావాలి అంటే, ఆ వ్యక్తి కట్టు, బొట్టు, రూపం అన్నీ బ్రహ్మాండంగా ఉంటే, చాలా అందంగా ఉంటే, ఆ వ్యక్తిని చూడటంతో నాకు సుముఖం ఏర్పడుతుంది. మరి స్వామి ఎలా ఉన్నారే, ఆయన చూసిన వెంటనే నాకు సుముఖం ఎలా ఏర్పడుతుంది అని అంటే, దానికి పెద్దవాళ్ళు చెప్పారు, లక్ష్మి మనందరం కోరుకునేటువంటిది. జీవితంలో ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఆ అమ్మ దయ మనందరికీ కావాలని ప్రతి వాళ్ళం యత్నిస్తాం. లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఏనుగు యొక్క కుంభస్థలం మీద లక్ష్మీ అమ్మవారు ఉంటారట. అలాగే ఆవు యొక్క వెనక భాగం మీద, తామర పువ్వులోను, అలాగే పతివ్రత అయినటువంటి స్త్రీ యొక్క పాపట భర్త పెట్టినటువంటి బొట్టు మీద అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెప్పారు. అందువల్ల ఏనుగు ముఖంలో లక్ష్మీ తాండవిస్తూ ఉంటుంది. అటువంటి ఏనుగు ముఖాన్ని స్వామి
ధరించాడు. అందువల్ల లక్ష్మిని ధరించినటువంటి వాడు. అందువల్ల స్వామిని దర్శిస్తే మనకి లక్ష్మీ వైభవం. నన్ను ఒక్కసారి మీరు మనసారా దర్శించండిరా, ఇష్టంగా దర్శించండిరా, మీకు లక్ష్మిని నేను అనుగ్రహిస్తానురా అని చెప్పి ఆ కుంజర ముఖుడు ఆ ఏనుగు తొండాన్ని తన ముఖానికి తగిలించుకున్నాడు. అందుకని ఆయన సుముఖుడు. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? సుముఖుడు అంటే ఇంకొక అర్థం. ఎక్కడ ఎంతసేపు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు సుముఖుడు. వాడు విడిగా ఉన్నప్పుడు చాలా మౌనంగా ఉంటుంటాడు. అదే ఎక్కడికైనా కొద్దిసేపు తీసుకువచ్చి ఒక ధర్మ ప్రసంగం చేయవయ్యా, ఒక మంచి మాటలు చెప్పవయ్యా అంటే గంగాధరిని తన మాటల్లో కలిపేస్తాడు. ఆ ప్రవాహంలో అందరినీ ముంచెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ రకంగా అవసరం లేనప్పుడు చాలా మౌనంగా ఉంటూ, అవసరమైనప్పుడు చక్కగా మాట్లాడేటువంటి వాడు సుముఖుడు. అంతేనా? ఇంకా అర్థం ఉందండి. పెద్దవారి ఎదుట మాట్లాడేటప్పుడు నోరు అడ్డు పెట్టుకోవాలి. మన వినాయకుడు నోరు అడ్డు పెట్టుకుంటాడు. ఎందుకంటే పాపాల్లోకెల్లా మహాపాపం ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటి తుంపర ఎదుటి వారి మీద పడింది అంటే, అందులో గురువులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారి మీద పడిందంటే అది పాపాల్లో మహాపాపం అని చెప్పటానికి ఆ మహానుభావుడు నోటికి అడ్డం పెట్టుకుంటాడు. అందుకని ఆయన సుముఖుడు. ఇంతేనా? ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? సుముఖుడు అని అంటే ఇందాక నేను లక్ష్మి అని చెప్పాను. సంస్కృత సాహిత్యంలో ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. శ్రీకాంతో మాతులో యస్య. వినాయకుడికి శ్రీకాంతుడు అని అంటే విష్ణుమూర్తి, కృష్ణమూర్తి మేనమామ. దగ్గర సంబంధం అండి. వినాయకుడికి కృష్ణమూర్తి మామ, మేనమామ. ఎట్లా అంటే వినాయకుడి యొక్క కన్న తల్లికి విష్ణుమూర్తి అన్నయ్య. అందువల్ల మేనమామ అయ్యాడు. ఎట్లా అంటే భాగవతంలో మీ పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, చదువుకొని ఉన్నారు. భాగవతంలో అష్టమ గర్భంలో ఇక్కడ దేవకీ వసుదేవులకి కృష్ణమూర్తి పుట్టినప్పుడు అక్కడ యశోదానందులకి దేవమాయ పుట్టింది, యోగమాయ పుట్టింది. అంటే ఈయనేమో విష్ణుమూర్తి అన్నయ్య అయ్యాడు. అక్కడ పుట్టినటువంటి యోగమాయ శక్తి అమ్మవారు దుర్గాంబ, అందువల్ల చెల్లెలైంది. అందువల్ల విష్ణుమూర్తికి దుర్గాంబకి అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అందుకనే చాలా అత్యద్భుతమైనటువంటి పదాలు ఉన్నాయి వాళ్ళకి. పుంరూపంలో ఉంటే, పురుష రూపంలో ఉంటే ఆయన విష్ణుమూర్తి, స్త్రీ రూపంలో ఉంటే ఆవిడ దుర్గాంబ. అందుకనే నారాయణుడు, నారాయణి, ఎంత దగ్గర సంబంధమో చూడండి ఆ పదాలు. నారాయణుడు, నారాయణి. కానీ మిగతా పదాలు చూడండి భార్యాభర్తల సంబంధాన్ని తెలుపుతూ ఉంటాయి. భవ శివుడు, భవాని పార్వతీదేవి, రుద్ర శివుడు, రుద్రాని పార్వతీదేవి. అంటే భార్యాభర్తల సంబంధాలను మిగతా పదాలు తెలుపుతూ ఉంటే నారాయణ, నారాయణి అనేటువంటి పదాలు మాత్రం అన్నా చెల్లెళ్ళ యొక్క బంధాన్ని తెలుపుతూ ఉంటాయి. సరేనయ్యా, సుముఖ దగ్గరికి వద్దాం. శ్రీకాంతో మాతులో యస్య. ఈ విష్ణుమూర్తి ఈ వినాయకుడికి మేనమామ. ఆయన ఎటువంటి వాడు? శ్రీకాంతుడు. శ్రీ అంటే లక్ష్మీదేవికి కాంతుడు, ఇష్టమైనటువంటి వాడు. కాబట్టి ఆయనేమో మేనమామ. ఇక తల్లిని చూద్దామా? భవానీ ఆవిడ సర్వమంగళ.
మంగళకరమైన దేవతలు అన్నింటిలోకి ఆవిడ కంటే గొప్ప మంగళ దేవత లేదు. అందుకే మంగళసూత్ర ఆరాధనకి ముందు తప్పనిసరిగా ఆ మంగళాదేవిని మనందరం పూజ చేస్తాం. అందువల్ల ఆవిడ కంటే శుభురాలు ఇంకొకరెవరు లేరు. మేనమామేమో శ్రీకాంతుడు, లక్ష్మి అంటే చాలా ఇష్టమైనటువంటి వాడు. అమ్మేమో సర్వమంగళ. ఇక నాన్న శంకరః, నాన్నగారు వచ్చేసరికి శంకరుడు. శం అంటే శుభాన్ని, కరహ ఇచ్చేటువంటి వాడు. మరి అటువంటి వాడు ఆయనకి ఏ బంధం చూసుకున్నా, ఆయనకున్నటువంటి బాంధవ్యాలు చూసుకుంటే 3 కూడా శుభంతో కలిసి ఉన్నాయి. మొదట ఆయన స్త్రీ లక్ష్మీదేవి, అలాగే శుభాన్ని ప్రసాదించేటువంటి కాంతుడు. రెండవ అమ్మేమో సర్వమంగళ, మూడోదేమో ఈయన అన్ని శుభాలని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి శంకరుడు. కాబట్టి ఏ బంధం చూసుకున్నా ఆయన వైపు వాళ్ళందరూ కూడా శుభాలను ఇచ్చేటువంటి వారు. కనుక అన్ని రకాలుగా శుభాలని తన బలగంగా కలిగినటువంటి వాడు. కాబట్టి మనకి శుభాలని అందజేయటానికి అదిగో సుముఖుడు. ఒక్కసారి ఆయన్ని దర్శనం చేస్తే చాలట, మనసారా కలుసుకుంటే చాలట, శుభాలని ఆయన అనుగ్రహిస్తారట. అందువల్ల ఆయన సుముఖుడు. రెండో పదం దగ్గరికి వద్దాం. ఏకదంత. ఏకదంతుడు అంటే మనలో చాలా మందికి తెలుసు. ఆయన దంతం ఒకటి విరిగిపోయింది. ఈ దంతం ఎందుకు విరిగిపోయిందంటే దానికి పెద్దలు చెప్పినటువంటి కారణం ఏంటంటే లోకోపకారం కోసం దంతాన్ని వెరక్కొట్టుకున్నాడు. సాధారణంగా ఏనుగుకి 2 దంతాలు ఉంటే చాలా అందం. అందాన్ని ఎవడో పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ లోకం కోసం దంతాన్ని విరిచేస్తానన్నాడు, విడిచిపడేశాడు. ఇప్పుడు గ్రంథాల్లోకెల్లా పరమ పవిత్రమైనటువంటి గ్రంథం పంచమ వేదం అని తెలుగులో చెప్పుకునేటువంటి గ్రంథం మహాభారతం. ఆ మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు అనేటువంటి ఒక గొప్ప ఋషి రాశాడు. అది రాస్తున్నప్పుడు గంటం కావాల్సి వచ్చింది. తాళపత్రం మీద గంటంతో రాయగలగాలి. అప్పుడు వేదవ్యాసుడు అన్నాడు, నేను చెబుతూ ఉంటే రాసేటువంటి సరి అయినటువంటి లేఖకుడు నాకు కావాలి అన్నాడు. అందరూ వినాయకుడిని శరణు వేడుకున్నారు. అయ్యా, నేను చెప్తూ ఉంటాను, చాలా వేగంగా చెప్తూ ఉంటాను భారతం, అది వెంటనే గబ రాయగలగాలి. అట్లాగే లోకం కోరుకున్నారు, నేను రాస్తాను. అయితే మామూలుగా రాయిస్తే మనబోటి సామాన్యులకైతే చిన్న చిన్న కళాలు సరిపోతాయి. మరి మహాభారతం ఆయన చెబుతూ ఉంటే ఈయన ఆపకుండా రాయగలగాలి. అందుకోసం గంటం కోసం, ఆ కలం కోసం తన దంతాన్ని పెరికివేశాడు. పెరికివేసి అంటే లోకంలో శాశ్వతంగా ఈ గ్రంథం ఉండాలి. ఎటువంటి మహాగ్రంథం అండి మహాభారతం! ఎంత గొప్ప నీతులు ఉన్నాయండి. ఏ రకంగా చెప్పుకున్నా అది ఆ రకంగా కనపడుతుంది. ఒక మంచి పద్యం మీకు అందులో చెప్తాను. తన ఎరిగిన అర్థము ఒరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమున పడును. తనకి ఏదన్నా తెలిసిన విషయం ఉందనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఈ విషయం తెలుసు కదా, దీని గురించి నాకు కొంచెం చెప్పండి అంటే ఎవడైతే చెప్పకుండా ఉంటాడో, సత్యం చెప్పకుండా ఉంటాడో వాడు ఘోరమైనటువంటి నరకాల్లో పోతాడు. అందుకని తనకు తెలిసిన విషయం ఎవరైనా అడిగితే వెంటనే చెప్పాలి. అది జీవిత సత్యం. అలాగే ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం, మీరు మొత్తం మహాభారతం 18 పాదాలు, ఆ 1,00,000 శ్లోకాలు మీరు చదవక్కర్లేదు. అందులో ఒకే ఒక్క చిన్న పద్యం, ఆ పద్యాన్ని మీరు జీవితంలో ఆచరించగలిగితే చాలు, అదే మొత్తం ధర్మం భారతంలో. అటువంటి గొప్ప ధర్మం. వరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంగునకగు తా నరులకు అవి చేయకునికి పరాయణం పరమ ధర్మ పదములకెళ్ళము. ఇతరులు ఏమి చేస్తే మన మనస్సుకి కష్టం కలుగుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండటమే
ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం అన్నాడు. ఎందుకంటే నువ్వు జీవితంలో ఏ ధర్మాలు నువ్వు పాటించక్కర్లా. ఏమి చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతుందో ఇతరులు, అవి ఇతరుల పట్ల నువ్వు చేయకు. ఇటువంటి గొప్ప విలువైనటువంటి సంఘటనలు, విలువైనటువంటి ధర్మాలు అనేకం ఉన్నటువంటి భారతాన్ని రచన కోసం తన దంతాన్ని పెరిగి వేశాడు వినాయకుడు. అందువల్ల ఏకదంతుడయ్యాడు కాదయ్యా. ఇంకో కథ కూడా చెప్తారు ఎందుకు ఏకదంతుడయ్యాడంటే, గజముఖుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఏ అస్త్రాలు ప్రయోగించినా వాడు సావలేదు. అందుకని దంతాన్ని పెరిగి వేసి వాడిని చంపివేశాడు. అందువల్ల ఆ రోజు నుంచి ఆయన ఏకదంతుడయ్యాడు అంటారు. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ ఏకదంత శ్లోకం ఒక్కసారి మనం తలుచుకుందాం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయే. శుక్ల అంబరధరం, తెల్లనైనటువంటి వస్త్రాలని ధరించినటువంటి వాడు విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి వాడిని విష్ణువు అంటారు. ఇందాక నేను చెప్పానే ప్రసన్న వదనం అని, సుముఖుడు అని చెప్పానే, అదే ప్రసన్న వదనం. అటువంటి ఆయన్ని ధ్యానిస్తాను అని. దాని క్రిందే రెండో శ్లోకం ఉంది. ఇక్కడ చాలా మంది తప్పు పాడుతుంటారు, అందుకని ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. అగజానన పద్మాస్కం గజానన మకర్నిశం అనేక దం తం, అనేక దంతం అంటుంటారు. అందుకని చెప్తున్నాను, దయచేసి ఎవరైనా అలా పాడేవాళ్ళు ఉంటే ఈ క్షణం నుంచి ఆ పద్ధతి మార్చుకోండి. అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏమిటయ్యా దాని అగజానన పద్మార్కం. అగజ, అగము అంటే పర్వతం, హిమవత్ పర్వతం. హిమవంతుడికి పుట్టినటువంటిది అగజ పార్వతి. ఆ పార్వతీ అమ్మవారి యొక్క ముఖము అనేటువంటి పద్మానికి ఈ వినాయకుడు అర్కుట్ట, సూర్య భగవానుట్ట. పద్మం సూర్యుడిని చూస్తే వికాసం పొందుతుంది. ఏ తల్లైనా తన బిడ్డని చూస్తే ఆవిడ ముఖం విప్పారుతుంది. అందువల్ల అమ్మ పార్వతీదేవి ముఖం అనేటువంటి పద్మానికి అర్కుడు. గజాననం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు అనేక దం, అక్కడ దంతం కాదండి, అనేక దం, అనేకమైనటువంటి వాటిని ఒక్కసారి ఒక్క నమస్కారం చేస్తే లక్షల కొద్ది ఉపయోగాలు మనకి చేస్తాడు ఆయన. అందువల్ల ఆయన అనేక దం, అనేకమైనటువంటి వాటిని దమ్ అంటే ఇచ్చేవాడు. అనేక దం తం, తమ్ అంటే సంస్కృతంలో అతనిని. అహర్నిశం, పగలు రాత్రి కూడా ఆ ఏకదంతుణ్ణి ఉపాస్మహే, సేవించదము కాక అని ఆ శ్లోకం యొక్క భావం. అందువల్ల అనేక దంతం అని మాత్రం అనకండి, అనేక దం తం అనాలి. సుముఖ తేకదంతస్య. కపిలో మూడో నామం కపిల. కపిలగ అంటే ఎరుపు రంగు కలిగినటువంటి వాడు. మంత్రి గారు బాగానే చెప్తున్నారు మీరు. ఇందాకేమో శుక్లాంబరధరం అన్నారు, తెల్లటివాడు అన్నారు, మళ్ళీ ఇక్కడ కపిలహ అంటారు. ఏమిటి కపిలం అంటే? ఎరుపు రంగు కలిగినటువంటి వాడు. ఎప్పుడు అంటే గజముఖుడు అనేటువంటి ఆ రాక్షసుని చంపినప్పుడు ఆ రక్తం అంతా ఒంటి మీద పడిందట. అందుకని స్వామివారికి ఆ రోజు నుంచి కపిలముడు, కపిలుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ నామాన్ని ఎందుకు తలుచుకోవాలి అని అంటే, దుష్ట శత్రువుల నుంచి, దుష్ట గ్రహాల నుంచి స్వామి యొక్క ఆ నామం మనల్ని కాపాడుతుంది. అందువల్ల కపిలుడు అని నామాన్ని తలుచుకోవాలి. నాలుగో నామం గజకర్ణక. సుముఖ తేకదంతస్య కపిలో గజకర్ణక. గజకర్ణం అంటే ఏనుగు కర్ణాలు కలిగినటువంటి వాడు. మీరు చాలా మంది పెద్దవారు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళ యొక్క రూపాలని మీరు పరిశీలించి ఉంటారు. కానీ ఏ దేవుడి రూపం యొక్క ముఖంలోనైనా
చెవులు పెద్దవిగా ఉన్న రూపాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడ మనం కూడా ఇంతేసి చెవులు ఉన్నటువంటి రూపం వినాయకుడి రూపం ఒక్కటే మనం చూడగలుగుతాం. ఎందుకయ్యా అంత పెద్ద చెవులు పెట్టుకున్నాడు? గజకర్ణుడిగా ఈయన ఎందుకున్నాడు? అంత పెద్ద చెవులు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, మీరు ఎంతైనా చెప్పండి, చెవులు అలా బయటికి పెట్టి ఎంతైనా చెప్పండి, మీ విన్నపాలన్నింటినీ, మీ బాధలన్నింటినీ నేను ఆలిస్తాను, నేను వింటాను, విని మీ బాధలు నెరవేరుస్తాను అని చెప్పి పెద్ద చెవులు పెట్టుకొని చాలా ఆసక్తిగా మనం చెప్పేవన్నీ స్వామి వింటారు. అందుకే ఆయన గజకర్ణక. సుముఖశ్చేకదంస్త కపిలో గజకర్ణక లంబోదర. స్వామివారి యొక్క ఇంకొక నామం లంబోదరుడు. లంబోదర లఘుమికర. ఇది మన చిన్న పెద్దవాళ్ళు విన్నటువంటి పురంధరదాస్ కీర్తన, కన్నడంలో ఉన్నటువంటి కీర్తన. ఎందుకంటే మన తెలుగు వాళ్ళం చాలా 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 విశాల హృదయం. అందువల్ల అనేక భాషల్లో ఉన్నటువంటి కీర్తనల్ని, సంస్కృతుల్ని మనవిగా చేసుకున్నాం. అందుకే పురంధరదాస్ కీర్తన, ఆ కన్నడ కీర్తనని తెలుగు కీర్తనేమో అనిపించేట్టు చేసేసుకున్నాం. లంబోదర లఘుమికర కొంపపీకకుర అని చెప్పి మనవాడి దాని పక్కన కొంత తెలుసుకుంటాడు. ఆ కొంపపీకకుర తెలుగు కానివ్వండి, కానీ అసలు పల్లవి మాత్రం లంబోదర లఘుమికర. లఘుమికర అనే పదానికి అర్థం ఏమిటంటే లక్ష్మీ స్థానముగా కలిగినటువంటి వాడా అని కన్నడంలో అర్థం. లంబోదరుడు అనేది ఏంటంటే వేలాడుతున్నటువంటి పొట్ట కలిగినటువంటి వాడు. ఇదేంటయ్యా లంబోదరుడు వేలాడుతున్నటువంటి పొట్ట? ఆ స్వామికి నిజంగా ఆలోచిస్తే మనం హాయిగా ఆయన కూడా మామూలుగా మనలాగే స్లిమ్గా పొట్టా గిట్ట ఏమీ లేకుండా చక్కగా ఉంటే నలుగురిలో చాలా అందంగా ఉంటుంది కదా. ఆ స్వామివారికి లంబోదరం ఏమిటి, ఈ వేలాడుతున్నటువంటి పొట్ట ఏమిటి అని అంటే దానికి పెద్దవాళ్ళు ఆ నామానికి చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పొట్ట అనేది సమస్త ప్రపంచాలని తనలో నింపుకున్నటువంటిది. ఆ పొట్ట అన్ని ప్రపంచాలు స్వామివారి యొక్క పొట్టలో ఉన్నాయి. అందువల్ల దానికి గుర్తుగా ఆయన లంబోదరుడయ్యాడు. తర్వాత నామం వికట. ఇది మనందరికీ చాలా ఇష్టమైనటువంటి నామం, స్వామివారికి కూడా చాలా ఇష్టమైనటువంటి నామం. ఈ అన్ని నామాల్లోకి ఈ నామం తెలుసుకుంటే ఆయన చాలా ఆనందిస్తారు. వికటం. ఇదేం స్వామి వికటత్వం అంటే ఏంటి? హాస్యం కదా. ఈ నామం తెలుసుకుంటే స్వామి ఆనందిస్తాడంటారు. ఏంటంటే అన్నిటికంటే కూడా స్వామివారికి నవ్వు అంటే చాలా ఇష్టం, హాస్యం అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఎవరైనా హాస్యంగా ఎవరైనా చక్కటి ప్రసంగాలు చేస్తున్నా, హాస్యంగా ఎవరైనా సంభాషిస్తున్నా ఆయన ఎంతో మెచ్చుకొని వాళ్ళకి వరాలు అనుగ్రహిస్తారట. ఎందుకంటే చిలిపిచ్చేస్తానికి ఆయన పక్క నవ్వుతారట. ఇందాక మనం చెప్పానే శ్రీకాంతో మాతులో యస్య, కృష్ణుడు మేనమామని చెప్పారు కదా. ఒకసారి కృష్ణుడు వినాయకుడి యొక్క పుట్టినరోజుకి వాళ్ళ ఆహ్వానం మీద వచ్చేస్తారు. కృష్ణుడు వచ్చాడు. సరే పుట్టినరోజు వచ్చినటువంటి మామ దగ్గరికి ఈ చిన్న వినాయకుడు గబగబా పొట్టి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామ నాకేం తెచ్చావు అంటే ఉండరా అంటున్నట్టు మామ, కృష్ణ మామ అని అంటుంటే అన్ని చూస్తున్నట్టు, ఒక్కొక్క వస్తువు చూస్తుంటే కృష్ణమామ దగ్గర సుదర్శన చక్రం కనపడింది. బ్రహ్మాండమైన చక్రం, దాంతో రాక్షసుల యొక్క తల తెగనరుకుతాడు సుదర్శన చక్రం. ఆ చక్రం కనపడితే ఆయన ఏదో తగినాలలాగా చెక్కిలాగా కనపడింది ఆ చిన్న వినాయకుడికి. ఇదేదో భలే ఉండి చేతిలో తీసుకున్నట్టు తీసుకొని ఒకసారి నోట్లో వేసేస్తున్నాడు వినాయకుడు. నోట్లో వేసుకునేసరికి ఆ కృష్ణుడికి పెద్ద సంకటం ఏర్పడిపోయింది. ఇదేంటా వీడు నోట్లో వేసేసుకున్నాడు, ఇప్పుడు నోట్లో వేసుకున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని బయటికి ఎలా తీసుకురావాలి? అందుకని కృష్ణుట మొట్టమొదటి కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటిది అది తర్వాత మనకు ఆచారంగా వచ్చింది. ఈ వినాయకుడికి హాస్యం అంటే చాలా ఇష్టం కదా,
ఇప్పుడు వీడి ఎదుట ఒక హాస్య ప్రక్రియ చేద్దాం, నా చక్రం నాకు తిరిగి వస్తుంది అని కృష్ణమామ అనుకొని మొట్టమొదటిసారిగా గుంజీలు తీసేస్తారు. కృష్ణుడే మొట్టమొదట దీనికి ఏర్పాటు చేసినటువంటి వాడు. ఇలాగా చిన్న వినాయకుడి ముందట ఆ కృష్ణుడు ఇట్లా చేతులు ఇలా పట్టుకొని ఇలా గుంజీలు 3 గుంజీలు ఇలా తీసేసరికి అంత పెద్దవాడు తన ఎదుటి గుంజీలు తీస్తుంటే పక్క ఆపుకోలేనంత నవ్వు వచ్చేసిందిట ఆ బుద్ధి వినాయకుడికి. ఆ నవ్వు ఎప్పుడైతే వచ్చిందో, మనం ఎప్పుడైతే బాగా హాయిగా విరగబడి నవ్వుతామో మన పొట్ట కొంచెం లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ చక్రం ఒక్కసారి, ఆ సుదర్శన చక్రం ఒక్కసారి బయటకు వచ్చేసింది. బతికేంద్ర దేవుడు అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు తీసేసుకున్నట్ట. అందువల్ల వికట స్వామివారికి ఆ పేరు వచ్చింది. వికటత్వం అంటే చండాలంగా అశ్లీలంగా ఉండేటువంటి హాస్యం కాదు, సహృదయులు మెచ్చుకునేటువంటి హాస్యం. అటువంటి హాస్యానికి ఆయన పరవశించిపోతాట. అందువల్ల వికట, లంబోదర వికట, విఘ్నరాజు. చాలా విచిత్రమైనటువంటి పేరు స్వామికి. విఘ్నాలను కల్పించేది వినాయకుడే, విఘ్నాలను తీసేసేది వినాయకుడే. ఇది ఎక్కడ గొడవండి? మనం వినాయకుడికి ఎందుకు నమస్కారం చేస్తున్నామంటే, అయ్యా ఇందాక చెప్పుకున్నాం, సర్వ విఘ్నోపశాంతయే, మా అందరి యొక్క విఘ్నాలు నువ్వు తీసేయవయ్యా, అందుకని నీకు నమస్కారం చేస్తున్నాం అని మనం చెప్పుకున్నామే. మరి ఆయన విఘ్నాలు రాదు, విఘ్నాలు ఆయనే కల్పిస్తాట, విఘ్నాలు ఆయనే తీసేస్తాడు. ఇక్కడ కూర్చున్న కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. విఘ్నము అంటే ఏం లేదు నాన్న, మనం ఈ పని చెయ్యాలి అని అనుకుంటాం, సరిగ్గా బయటికి వెళ్ళాలి అనుకుంటాం, చేతిలో గొడుగు ఎక్కడో మర్చిపోతాం, వాన వచ్చేస్తుంది, మన ప్రయాణం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది, బయటికి వెళ్ళలేదు. అదే విఘ్నం. అప్పటిదాకా వాతావరణం చాలా చక్కగా ఉంటుంది, బయటికి వెళ్ళలేదు. పరీక్ష బ్రహ్మాండంగా రాద్దామని అనుకుంటాం, పెన్నెల పట్టుకుంటాం, అప్పటి వరకు బ్రహ్మాండంగా చదివి ఉంటాం, సమయానికి ఒక్కటి గుర్తుకు రాదు, విఘ్నం. ఇట్లాంటివి విఘ్నాలు. ఈ విఘ్నాలన్నీ కల్పించేది వినాయకుడు. ఎప్పుడైనా 2 వినాయకులు ఉన్నారంటే, ఒక గుళ్ళో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో 2 వినాయక విగ్రహాలు ఉంటుంటాయి. రాజద్వారం దగ్గర విఘ్నరాజు ఉంటాడు, లోపల వినాయకుడు ఉంటాడు. విఘ్నరాజు విఘ్నాలు కల్పిస్తూ ఉంటే వినాయకుడు విఘ్నాలు తీసేస్తుంటాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, విఘ్నాలు కల్పించడం కూడా మనకి మంచిదే. విఘ్నాలు కల్పించడం మంచిదే, అదెట్లా? విఘ్నం అంటే కష్టమని నువ్వు చెప్పావు కదా, కష్టాలు కల్పించడం కూడా నువ్వు మంచిది అని అంటే, ఒక పెద్ద యాక్సిడెంట్ అయి నువ్వు పోవాల్సినటువంటి గడియ, కానీ నువ్వు వినాయకుడిని నమ్ముకున్నావు. చిన్నగా కాలికి ఏదో చిన్నది చేస్తాడు, చేతికి ఏదో చిన్నది చేస్తాడు. అంటే నీకు పెద్ద ఉపద్రవం వచ్చి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మంచాన్ని కట్టుకోవాల్సినటువంటి నీ పరిస్థితి ఒక చిన్న గాయంతో, ఒక చిన్న దాంతో నీకు పక్కకి తీసేస్తాడు. అది విఘ్నాన్ని చిన్నదిగా చేయటం. ఎప్పుడు చేస్తాడు? ఆయన్ని మనసారా నమ్ముకుంటే అటువంటి చిన్న విఘ్నం కలిగిస్తాడు. పెద్ద విఘ్నాన్ని చిన్న విఘ్నంగా మార్చి మన కర్మని తగ్గిస్తాడు. కర్మని తగ్గించడం ఏ దేవుడి వల్ల కాదు, ఆగామి సంచిత ప్రారంధాలు. ఈ 3 ప్రతి జీవిని అనుగమిస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రారంధం అనేటువంటి దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. అనేక జన్మల నుంచి వరుసగా మనకి వస్తున్నటువంటి బ్యాంకు డిపాజిట్ ప్రారంధం, దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ దాన్ని తగ్గించగల సామర్థ్యం, ప్రారంధం మొత్తం తీసేయకపోయినా 100% ప్రారంధం ఉందంటే 99% ప్రారంధాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు. ఒక చిన్న విఘ్నం కలిగిస్తాడు. అంటే అందులోనే మొత్తం అనుభవింపచేస్తాడు మన చేత. ఆ చిన్న కష్టంలోనే పెద్ద కష్టం మొత్తం అనుభవింపచేస్తాడు. అందుకే ఆయన్ని విఘ్న రాజా అన్నారు. లంబోదరశ్చ వికటో విఘ్నరాజు గణాధిప. గణాధిపుడు. గణములు అంటే సమూహాలు. సమూహము అంటే ఒక నలుగురం కూర్చున్నామంటే దాన్ని గణము అంటారు.
ఆ నలుగురు ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ అపార్ట్మెంట్లో ఒక గణం, ఒక సమూహం మీ అందరికీ మీ మనస్సుల్లో చొరబడి నాకు అర్చన చేయండి, మీ పాపాలన్నింటినీ భస్మీకరణం చేస్తాను అనేటువంటి ఆలోచన ఆయన ప్రేరణ మీకు ఇవ్వకపోతే మీరు చేయలేరు. మీ మనస్సులు వేరే రకంగా వెళ్ళిపోతాయి. కాబట్టి గణాలందరి యొక్క మనస్సుల్లోకి చొరబడి వాళ్ళ యొక్క పాప కర్మల్ని దూరం చేస్తాడు. కాబట్టి గణాధిపుడు. తర్వాత నామం ధూమకేతువు. మిగతా నామాలు బాగానే ఉన్నాయండి. ధూమకేతువు ఏంటి? వినాయకుడి పేరు ధూమకేతువు. ధూమకేతువు అంటే మనందరికీ తెలుసు, దాని అర్థం ఏంటంటే తోక చుక్క. తోక చుక్కని చూస్తే ప్రమాదం అని అంటారు, ఏదో కీడు జరుగుతుందని అంటారు. మరి స్వామివారు ధూమకేతువు అని పేరుతో పెట్టుకున్నారు. అందులో పవిత్రమైనటువంటి 16 నామాల్లో ధూమకేతువు అని పెట్టుకున్నారు. ఎందుకనంటే ధూమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పని ఏంటంటే, రాక్షసులు చాలా చిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. ఈ రాక్షసుడి యొక్క పని ఏంటంటే, ధూమాసురుడిది ఎవరినైనా చంపేయదలుచుకుంటే వాడి నోరు ఇలా తెరిచేవాట, వాడి నోటిలో నుంచి ధూమం, విషధూమం, విషంతో ఉండేటువంటి పొగ అలా వదిలేసేవాడు. మొత్తం మన మున్సిపాలిటీ వాళ్ళు దోమల పోవటానికి ఎలా వదిలేస్తారో ఆ రకంగా మొత్తం పొగ వదిలేసేవాడు, అందరూ చచ్చుకునేవాడు. అటువంటి ధూమాసురుణ్ణి చంపినటువంటి వాడు ఒకరోజు వినాయకుడితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో వినాయకుడి మీదకి ఆ పొగని ప్రయోగిస్తే ఈయనంత తమాషా చేశాడంటే ఇంక వేరే ఆయుధం ఏది వాడకుండా వాడు తన మీద ప్రయోగించినటువంటి ఆ ధూమాన్ని తిరిగి వాడి మీదకే ప్రయోగించి వాడిని ఉక్కిరి బిక్కిరి చేసి చంపడించాడు. అందువల్ల ధూమాన్ని కేతనంగా కలిగినటువంటి వాడు, విజయకేతనంగా కలిగినటువంటి వాడు, జెండాగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ రోజు నుంచి స్వామివారికి ధూమకేతువు అనేటువంటి పేరు వచ్చింది. ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన. ఆయన చంద్రుడు. మనందరం వినాయక చవితి శతకల్పం మనందరం చదువుకున్నాం. చంద్రుడికి వినాయకుడికి చాలా దగ్గర సంబంధం. పాపం ఈయనేదో హాయిగా పెట్టారు కదా అని చెప్పి ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ కూడా తిని అమ్మ నాన్న కనిపిస్తే ఒక నమస్కారం చేసుకుందామని చెప్పి పాపం ఇలా వంగపోతుంటే పాపం పొట్ట ముందుకు వంగనివ్వలేదట. వంగనివ్వకపోతుంటే చేతులు ముందుకు చేస్తుంటే కాళ్ళు పైకి లేచిపోతున్నాయి, కాళ్ళు ఇలా పెడుతుంటే చేతులు ముందుకు రావట్లేదు. అంత పొట్టతో ఉన్నాడు. అప్పుడు శంకరుడి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు. మనందరం చదువుకున్నదే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అప్పుడు అమ్మవారు శాపం పెట్టింది, ఎవరైతే వ్రతకల్పం చేసుకుంటారో ఆ కథను వింటారో మీకు ఆ చంద్రదర్శన దోషం పోతుంది అని చెప్పింది. అది మనందరికీ తెలుసు. అయితే వినాయకుడు అదే చంద్రుణ్ణి, నాన్నకి ఏ చంద్రుడైతే కిరీటంలో భూషణంగా అమిరాడో అదే చంద్రుణ్ణి వినాయకుడు కూడా తన శిరస్సు మీద ధరించాట. అందుకని పాలచంద్ర గజానన అని స్వామివారికి ఇంకొక పేరు. ఏమైనా ఇందాక గజముఖ అని ఒక నామం వచ్చింది కదా, మళ్ళీ గజానన ఏంటి? ఏనుగు లాంటి ముఖము కలిగినటువంటి వాడంటే ఇక్కడ చాలా వ్యతిరేకమైనటువంటి ఒక అర్థం మనకి కనిపిస్తుంది. గజాన్ని ద్వైతము అంటారు. ప్రాణుల్లో ఉత్కృష్ట ప్రాణులు అంటే గొప్ప ప్రాణులు, హీన ప్రాణులు అని 2 ఉంటాయి. 2 అంచెల్లో తిండి తింటే, 2 అంచెల్లో నీళ్లు తాగితే వాడు ఉత్కృష్ట ప్రాణి. 1 అంచెలో తిండి తింటే వాడు హీన ప్రాణి. అంటే కుక్క ఉందనుకోండి, కుక్క ఏదైనా తినాలనుకోండి, 1 అంచె అంటే గబ గబ నోరు తెరిచేస్తుంది, తినేస్తుంది. కానీ మనం ఉన్నాం, మానవులు ఉన్నాం, ఏదైనా తినాలి అనుకుంటే ముందు చేతిని 1 అంచె తీసుకుంటాం, నోటిలో మళ్ళీ పెట్టుకుంటాం, 2వ అంచె, 2 అంచెల్లో తింటాం. అందుకని మనం ఉత్కృష్ట ప్రాణులు. ఏనుగు కూడా ఉత్కృష్ట ప్రాణి. ముందు తొండంతో